సో హాయ్ గాయ్స్, సో ఈ రోజు వీడియోలో మీకందరికి నేను వచ్చేసరికి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా. సో ఈ విధంగా మీరు కూడా మీ ఫోటోని ఏ విధంగా ఎడిట్ చేయాలి అనేది చెప్తానన్నమాట. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో వీడియో నచ్చినట్లయితే వీడియోకి వచ్చేసి లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వాట్సాప్ మరి ఫేస్బుక్లో తప్పకుండా వీడియోని షేర్ చేస్తూ నాకు సపోర్ట్ ఇస్తూ ఉండండి. సో అదేవిధంగా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గాయ్స్, ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే ఈ ఫోటోని ఎడిట్ చేయడానికి వాడిన ఫైల్స్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. సో అదేవిధంగా మీరు ప్లే స్టోర్ నుంచి 2 అప్లికేషన్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వాటిలో ఫస్ట్ వచ్చేసరికి పిక్సార్ట్, సెకండ్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి మీరు బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ అయితే ఓపెన్ చేయండి. సో వన్స్ ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. లోడ్ ఏ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మన గ్యాలరీ అయితే ఓపెన్ అవడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసరికి మీరు ఏ ఫోటోని అయితే ఎడిట్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఫోటోని అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో నేను వచ్చేసరికి ఫోటోని అయితే సెలెక్ట్ చేశాను. సో వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత డన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి మనము బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఎరేజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు డిఫరెంట్ టూల్స్ అయితే ఉంటాయి. సో చాలా ఈజీగా మనం వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు వచ్చేసరికి మ్యాజిక్నైనా సరే, ఆటోనైనా సరే, సో అదేవిధంగా మాన్యువల్ అయినా సరే యూజ్ చేసి మీరు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఎరేజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ అంతా ఎరేజ్ చేసిన తర్వాత డన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఫోటో అనేది గ్యాలరీలో సేవ్ అవడం జరుగుతుంది. సో వన్స్ ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి మీరు పిక్సార్ట్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తూ ఉంటుంది. సో వన్స్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆల్ ఫోటోస్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి మనము బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చాలా టూల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి మనకు డ్రా అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో వన్స్ దీని మీద క్లిక్ చేసి మళ్ళీ డ్రా మీద క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ మనము లేయర్స్ కనిపిస్తుంటాయి. సో వన్స్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకు ఆల్రెడీ ఒక ఎంటీ లేయర్ అయితే క్రియేట్ అవ్వడం జరిగి ఉంటుంది. ఒకవేళ లేదంటే ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఎంటీ లేయర్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఒక ఎంటీ లేయర్ అయితే క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో వన్స్ ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ గ్యాలరీ ఐకాన్ కనిపిస్తూ ఉంటుంది. సో వన్స్ దాని మీద క్లిక్ చేసి ఫోటో మీద క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసరికి మనం ఇంతకుముందు ఎరేజ్ చేసుకున్నాం కదా. సో ఆ ఫోటోని అయితే ఇప్పుడు సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ మీరు ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అయితే ఫోటోని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా అనమాట కరెక్ట్గా మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ ఈ విధంగా చేసిన తర్వాత ఫోటో మీద క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ మనకు ఎరేజ్ సింబల్ కనిపిస్తుంటుంది. సో వన్స్ దీని మీద క్లిక్ చేయండి. సో ఎరేజ్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ షేప్స్ కనిపిస్తుంటాయి. సో వన్స్ దీని మీద క్లిక్ చేసి ఈ బాక్స్ షేప్ అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ ఫిల్ అని ఉంటుంది. సో వన్స్ దీని మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేయండి. సో వన్స్ ఈ విధంగా చేసిన తర్వాత ఎరేజ్ సింబల్ మీద క్లిక్ చేసి సెట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చేసరికి షేప్స్ మీద క్లిక్ చేసి ఓకే మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మీరు డ్రా అయితే చేయాల్సి ఉంటుంది. సో వన్స్ ఈ విధంగా చేసినట్లయితే మనకు ఈ విధంగా ఒక బాక్స్ అయితే క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు రొటేట్ అయితే చేయాల్సి ఉంటుంది దీన్ని అయితే. సో ఈ విధంగా అనమాట ఈ విధంగా మీరు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా కరెక్ట్గా రొటేట్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ మనం ఎరేజ్ చేయాల్సి ఉంటుంది కరెక్ట్గా ఈ విధంగా అనమాట. సో ఇక మీరు చూస్తున్నారు కదా. సో సేమ్ ఇదే విధంగా మీరు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసి ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇప్పటిసరికి మళ్ళీ షేప్స్ మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పటిసరికి మళ్ళీ అదే విధంగా డ్రా చేయండి ఈ విధంగా. సో వన్స్ ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఈ విధంగా రొటేట్ చేయండి. సో ఈ విధంగా కొంచెం పెద్దదిగా చేయండి. చేసిన తర్వాత కరెక్ట్గా మీరు ఈ విధంగా రొటేట్ అయితే చేసి కరెక్ట్గా మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అనమాట. సో వన్స్ ఈ విధంగా చేసిన తర్వాత ఫోటో లేయర్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి. సో ఈ విధంగా సో వన్స్ ఈ విధంగా చేసినట్లయితే మనకు ఈ విధంగా ఎరేజ్ అయిపోవడం జరుగుతుంది ఫోటో అనేది. సో వన్స్ ఈ విధంగా చేసిన తర్వాత టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇప్పుడేసరికి ఇక్కడ మనకు టూల్స్ ఉంటాయి. సో వన్స్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్ట్రెచ్ అని ఉంటుంది. సో వన్స్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వాటిని సెలెక్ట్ చేసి ఇక్కడ వచ్చేసరికి సైజ్ని అయితే 10 పెట్టండి. సో ఈ విధంగా 10ని అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత పవర్ని అయితే 100 చేయండి. సో వన్స్ ఈ విధంగా చేసిన తర్వాత ఫోటోని ఈ విధంగా జూమ్ చేసేసి సో ఈ విధంగా మీరు హోల్డ్ చేసి పట్టుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ ఈ విధంగా హోల్డ్ చేసి పట్టుకున్న తర్వాత క్రిందికి ఈ విధంగా డ్రా చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు హోల్డ్ చేసి డ్రా చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అనమాట. సో యూతలు చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి ఇటు సైడ్ అనమాట. సో ఈ విధంగా మీరు హోల్డ్ చేసి పట్టుకొని ఈ విధంగా డ్రా అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అనమాట హోల్డ్ చేసి పట్టుకోండి కిందికి అన్నట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసరికి ఇటు సైడ్ అనమాట. సో ఈ విధంగా మీరు హోల్డ్ చేసి పట్టుకున్నట్లయితే మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరైతే చేయాల్సి ఉంటుంది. సో నేను చేస్తున్నాను కదా. సో ఇదే విధంగా మీరు కూడా
చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. సాంగ్స్ క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ మనకు ఎఫెక్ట్స్ ఉంటాయి. సాంగ్స్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఆర్టిస్టిక్ అని ఉంటుంది. సాంగ్స్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత షేర్ మీద క్లిక్ చేయండి. సాంగ్స్ క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మళ్ళీ దాని మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకు సైజు ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి. సో ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ సెకండ్ దాన్ని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత సైజుని అయితే ఫుల్ పెట్టేసేయండి 100. సాంగ్స్ పెట్టిన తర్వాత యాంగిల్ని అయితే 90 వరకు మీరు పెట్టాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు కరెక్ట్గా 19 అయితే యాంగిల్ అయితే పెట్టాలి. సో ఈ విధంగా అనమాట. సాంగ్స్ పెట్టిన తర్వాత మనకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు సార్ ఇక్కడ మనకు ఏరే సింబల్ కనిపిస్తూ ఉంటుంది టాప్లో, దాని మీద అయితే క్లిక్ చేయండి. సాంగ్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లాస్ట్ సింబల్ కనిపిస్తుంటుంది. సాంగ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఫోటోని జూమ్ చేసేసి కరెక్ట్గా ఈ విధంగా డ్రా చేయాల్సి ఉంటుంది. సాంగ్స్ ఈ విధంగా చేసినట్లయితే మనకు ఈ విధంగా ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా. సో ఈ విధంగా మీరు చేయాల్సి ఉంటుంది. కరెక్ట్గా ఈ విధంగా డ్రా చేసినట్లయితే మనకు ఈ విధంగా ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళీ టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టాప్లో ఏరేజ్ ఐకన్ పక్కన ఇంకొక సింబల్ కనిపిస్తుంది కదా, సాంగ్స్ దీని మీద క్లిక్ చేయండి. సాంగ్స్ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మళ్ళీ వచ్చేసరికి షియర్ని సెలెక్ట్ చేయండి. సాంగ్స్ షియర్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనమాట. సెకండ్ దాన్ని సెలెక్ట్ చేసేసి సైజ్ని అయితే 100 పెట్టండి. సో యాంగిల్ని అయితే 19 ఉంచండి. సో ఈ విధంగా కరెక్ట్గా 19 అయితే మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సాంగ్స్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చేసరికి ఇప్పుడు ఏరేజ్ ఐకన్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సాంగ్స్ క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ ఈ విధంగా రావడం జరుగుతుంది. సో లాస్ట్ ఐకన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఫోటోని జూమ్ చేసేసి సో ఈ విధంగా డ్రా చేయాల్సి ఉంటుంది. మీరు ఇందాక చేసినట్లు సేమ్ ప్రాసెస్ అనమాట. ఈ విధంగా డ్రా చేసినట్లయితే మనకు ఈ విధంగా ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మీరు కరెక్ట్గా డ్రా అయితే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చేస్తున్నాను కదా. సో ఇదే విధంగా మీరు కూడా డ్రా అయితే చేయండి. సాంగ్స్ ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. సాంగ్స్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. సాంగ్స్ క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ మనకు యాడ్ ఫోటో అని ఉంటుంది. సాంగ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన గ్యాలరీలో ఉన్న ఫోటోస్ అన్ని కూడా రావడం జరుగుతాయి. సో ఇప్పుడేసరికి మనము ఈ ఫోటోని అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సాంగ్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ బ్లెండ్ అని ఉంటుంది. సాంగ్స్ దీని మీద క్లిక్ చేసేసి స్క్రీన్ మీద క్లిక్ చేయండి. సాంగ్స్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా రొటేట్ చేసి ఈ విధంగా మీరు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా అనమాట. కొంచెం పెద్దదిగా చేసి మీకు ఏ విధంగా సరిపోతుందో సో అదే విధంగా మీరు ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సాంగ్స్ చేసిన తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు హార్ట్ సింబల్స్ని అయితే మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. సో అందుకోసం వాటిని అయితే ఇప్పుడు మనమైతే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సాంగ్స్ సెలెక్ట్ చేసిన తర్వాత యాడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీరు పెద్దదిగా చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అనమాట పెద్దదిగా చేయండి. చేసిన తర్వాత ఇక్కడైతే ప్లేస్ చేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ మీద క్లిక్ చేయండి. సాంగ్స్ క్లిక్ చేసిన తర్వాత మూవ్ డౌన్ మీద క్లిక్ చేసి అదే విధంగా ఇక్కడ మనకు ఎఫెక్ట్స్ అని ఉంటాయి. సాంగ్స్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కలర్స్ అని ఉంటాయి. సాంగ్స్ దీని మీద క్లిక్ చేసి బ్లాక్ అండ్ వైట్ని అయితే సెలెక్ట్ చేయండి. సాంగ్స్ సెలెక్ట్ చేసిన తర్వాత అమౌంట్ని అయితే 0 ఉంచేసేయండి. సో వన్స్ ఉంచినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో దీన్ని వచ్చేసరికి ఈ విధంగా మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది షాడో ఎఫెక్ట్ లాగా. సో వన్స్ ఈ విధంగా చేసిన తర్వాత ఒపాసిటీ మీద క్లిక్ చేసి సో ఒక 40 అయితే ఉంచండి ఒపాసిటీని అయితే. సో ఈ విధంగా మనకు ఎఫెక్ట్ అయితే షాడో ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇక టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. సో మనకు ఫోటో అనేది ఎడిట్ అవ్వడం జరిగింది. సో ఇక ఫోటోని సేవ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ టాప్లో మనకు యారో సింబల్ కనిపిస్తూ ఉంటుంది. సో వన్స్ దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి మనం గ్యాలరీ మీద క్లిక్ చేసినట్లయితే ఫోటో అనేది గ్యాలరీలో సేవ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు వచ్చేసరికి ఒక న్యూ స్టైల్లో మీ ఫోటోని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో అనేది మీకు డెఫినెట్లీగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో ఏమాత్రం ఈ వీడియో మీకు నచ్చినా వీడియోకి వచ్చేసి లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వాట్సాప్ మరి ఫేస్బుక్లో తప్పకుండా వీడియోని షేర్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. సో అదేవిధంగా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. సో ఈ విధంగా చేసుకున్నట్లయితే ఫ్యూచర్లో అప్డేట్ వచ్చినా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.